తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు దాటింది. 80 రోజులుగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వైపు సాగుతుంటే మరొక అంశంపై 80 రోజులుగా కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్, ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ అంశం కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ అన్ని బ్యారేజీల్లో కూడా నీటిని దాదాపు తరలించారు. ఇప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నాయి. దానివల్ల నీటి ఎద్దడి కూడా, సాగునీటికి సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అలా నీటిని తరలించడానికి ఖచ్చితంగా నీటిని వదిలితే అక్కడ ప్రాజెక్ట్ ఏమవుతుందో అనే ఆందోళన కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంటే, నీటిని వదలకుండా బీఆర్ఎస్పై ఉన్న కక్షని ప్రజలపై చూపిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులంతా వెళ్ళి అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం అనేది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంగా మారిందంటూ కూడా చాలా రోజులుగా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ కూడా దీనిపై సీరియస్గా రియాక్ట్ అయింది. మార్చి 1న చలో మేడిగడ్డ అంటూ రంగంలోకి దిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలను, ముఖ్యమంత్రి రేవంత్తో సహా కాంగ్రెస్ నేతలందరినీ తమతో మేడిగడ్డకు వస్తే చూపిస్తాం, అక్కడ తాము చేసిందేంటి, కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలకు ఒక కామధేను లాంటిది, ఎలా కామధేను అయింది, కాళేశ్వరం వల్ల ఎక్కడెక్కడికి సాగునీరు ఏ రకంగా వెళ్ళింది, ఏ రకమైన ప్రయత్నాలు తాము చేశాం, అదొక భగీరథ ప్రయత్నం, ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చలో మేడిగడ్డ అంటూ మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం అనేది ఇప్పుడు ఒకసారి హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించారు మేడిగడ్డకు వెళ్దామంటూ. అప్పుడు వెళ్ళలేదు. కేవలం ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్ళారు, సిపిఐ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలంతా కూడా వెళ్ళారు. ఇప్పుడు చలో మేడిగడ్డ అంటూ బీఆర్ఎస్ కూడా మొదలుపెట్టింది. ఈ నెల మార్చి 1న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలంతా కూడా వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత దానిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. కేసీఆర్ మాత్రం మేడిగడ్డకు వెళ్ళే అవకాశం లేదు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతల మధ్య, కాంగ్రెస్ నేతల మధ్య గత 80 రోజులుగా కూడా జరుగుతున్న మాటల యుద్ధానికి మార్చి 1 తెరపడనుందా, ఆ రోజు ఏం జరగబోతుంది అనే ఒక ఆసక్తి మాత్రం నెలకొంది. నిన్న కూడా కాళేశ్వరం అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎంత బుర్ర లేకుండా, అందుకనే మన ఎక్కడో చెప్పిన దూలంలాగా పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు. కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట. అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందకు వదులుతానంట, మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తి అంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండ. మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సింది అన్నారంలో. అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్ళు కిందికి వదిలినాం. మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్ళు సముద్రానికి వదిలినాం. ఇందులో నుంచి ఎత్తి అందులో పోసి, అందులో నుంచి ఎత్తి ఇందులో పోసి కాకి లెక్కలు రాసి 1,00,000 కోట్లు మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయిన దాన్ని ఎట్లా బాగు చేయాలో దానికి సలహా చెప్పరు. పోదని రాసి చూసేద్దాం అంటే రారు. రైట్, చూసాం కదా, చూసొద్దామంటే రారు బీఆర్ఎస్ నేతలు. 1,00,000 కోట్లను నీటిపాలు చేశారంటూ నిన్న కూడా అంటే 80 రోజులుగా సాగుతుంది మాటల యుద్ధం. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ఈరోజు కౌంటర్గా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఊహించిన దానికంటే కొంత ఎక్కువ రియాక్షన్గానే చెప్పొచ్చు. చలో మేడిగడ్డ అంటూ ఒక ప్రోగ్రామ్నే బీఆర్ఎస్ తీసుకోవడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో ఒక రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈరోజు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ చలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో, మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. కేటీఆర్ చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఓన్లీ మేడిగడ్డ ఒక్కటే కాదు, కాళేశ్వరంలో ఉన్న పంప్ హౌజ్లు,
కాళేశ్వరంలో ఉన్న కాలువలు, అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు అన్నిటినీ ఒక 2-3 రోజుల ప్రోగ్రామ్గా ఇది కనిపిస్తుంది. 2-3 రోజుల పాటు బీఆర్ఎస్ కీలక నేతలంతా, కేసీఆర్ మినహా మిగిలిన నేతలంతా కూడా అక్కడే కాళేశ్వరం పరివాహక ప్రాంతంలోనే పర్యటన చేసే అవకాశం ఉంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలను కూడా ఆహ్వానించారు. వాళ్ళు వస్తే అక్కడ జరిగింది ఏంటి, కాళేశ్వరాన్ని తాము ఏం చేశాము, ఏ రకంగా అది సాగునీటి ప్రాజెక్టుగా ఎన్ని వేల ఎకరాలకు నీరందించింది, తమ ఉద్దేశం ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఆధిపత్య పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇందులో ఎవరిది పైచేయి కాబోతుంది, మార్చి 1న ఏం జరగబోతుంది అంటే ప్రజల్లో కాళేశ్వరంపై చాలా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి అనేది బీఆర్ఎస్ భావిస్తుంది. ఆ అపోహలను, అనుమానాలను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ విప్పు, వేములవాడ ఎమ్మెల్యే కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారి జిల్లా కూడా ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా కిందకే వస్తుంది. ముందు ఆది శ్రీనివాస్ గారు రవీంద్రరావు గారితో మాట్లాడదాం, తర్వాత మీ దగ్గరికి వస్తాను. రవీంద్రరావు గారు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మిమ్మల్ని రమ్మన్నారు, కాళేశ్వరం వెళ్దాం రండి, అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పండి మేము చెప్తాం రండి అంటే ఆహ్వానించారు, మీరు వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు సడన్గా మార్చి 1 చలో కాళేశ్వరం, చలో మేడిగడ్డ అంటున్నారు? ఓన్లీ మేడిగడ్డే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సందర్శిస్తామంటున్నారు. ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు కళ్యాణ్ గారు. నల్లగొండలో మేము సభ పెట్టుకున్నాం కనుక కౌంటర్గా ఆయన తీసుకుపోదలుచుకున్నాడు. ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ప్రజల్లోకి కేసీఆర్ గారి రాకని ఆయన డైవర్ట్ చేయదలుచుకున్నాడు. ఆ రోజు ప్రోగ్రాం పెట్టిండు అనేది నిత్య సత్యం, అందరూ తెలిసిన విషయం. మేము 1వ తారీఖు నాడు పెట్టే అంశం ఏంటంటే వాస్తవంగా వ్యవసాయానికి ఇబ్బందికరంగా ఉంది, సాగునీరు అందించాలి, ప్రత్యామ్నాయ మార్గాలని మీరు వెంటనే చేపట్టండి, పునరుద్ధరించండి, కుంగిన పిల్లర్ల స్థానం ఎలా నిర్మాణం చేయాలని, లేదా కాపర్ డ్యామ్ గట్టైనా పంప్ హౌజ్ల దగ్గరికి నీళ్లు రప్పించండి, సాగునీరు పంపింగ్ చేయండి, ఇది సాధ్యం అవుతుంది అని మేము అడ్వైజ్ చేసినాము. అసెంబ్లీ పరంగా చేశాం, మీడియా పరంగా చేశాం, ప్రజాక్షేత్రంలో చేశాం. ఏమైనా పొరపాటు జరిగి ఉంటే సాంకేతికంగా జరిగిన, అవినీతి పరమైన ఆలోచనతో జరిగిన మీరు కమిటీని వేయండి, విచారణ చేయండి, విచారణ చేసి తగిన చర్యలు చేపట్టండి. దానికాడ ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రజలకి ఇబ్బంది కలగొద్దు, పంటలు ఎండిపోవద్దు, భూగర్భ జలాలు కూడా అడిగంటినాయి, వ్యవసాయానికి ఇబ్బందికరం చేయొద్దు, ప్రజలని ఇబ్బంది కల్పించే చర్యల కోసం మీరు రాజకీయంగా దీన్ని వాడుకోకండి, కాలయాపన చేయకండి. ఎండాకాలం వస్తుంది, ఈ 3-4 నెలల్లో దానిని పునరుద్ధరించవచ్చు, వేగవంతంగా మీరు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి అని మేము చెప్పదలుచుకున్న అంశం, చెప్పే అంశం. దీనిని పెడచెవిన పెట్టి ఎంతసేపు రాజకీయంగా దీనిని సద్వినియోగం చేసుకోవాలి, కేసీఆర్ గారి పాలనని అవినీతిమయ పాలనగా అంటగట్టాలి. 1,00,000 కోట్లు అన్నారు, జరిగింది 84,000 కోట్లు అనేది చెప్పారు. 84,000 కోట్లలో మిగతా అంత కలిపి బ్యారేజ్కి ఎంత కట్టి ఉంటారు? మేడిగడ్డ బ్యారేజ్కి 2,000 కోట్లు, 2,500 కోట్లు అయి ఉంటాయి. మరి మిగతా పంప్ హౌస్లు ఏంటి, కాలువలేంటి, సొరంగాలేంటి, మరి రిజర్వాయర్లు ఏంటి, ల్యాండ్ అక్వేషన్ ఏంటి, మిషన్ భగీరథకి కనెక్టెడ్ ఏంటి, మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు అనుసంధానం ఏంటి, ఇది అంతా కలిపితేనే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. దానిని పక్కకు పట్టించడానికి బ్యారేజ్ మీద కుంగిన పిల్లర్లని మీరు కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అని ముద్ర వేస్తున్నారు. ఇది సరైనది కాదు, వాస్తవం కాదు. ప్రజలని పక్కదోవ పట్టించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడానికి చేసే కుట్రని తప్ప మరోటి కాదు. రాజకీయ పబ్బాన్ని మీరు పక్క పెట్టండి. అధికారంలోకి వచ్చారు, ప్రజలకి సాగునీరు అందించండి, తాగునీరు అందించండి, బీడు భూముల్ని మళ్ళీ చేబాకండి. సుదీర్ఘకాలం పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలన వల్లనే తెలంగాణ అభివృద్ధికి వెనకబడిపోయింది. 10 ఏళ్లలో మనం చేసుకున్న అభివృద్ధి, జరిగిన అభివృద్ధిని మళ్ళీ మీరు తిరోగమనంలోకి తీసుకెళ్లబాకండి అనేది మా విజ్ఞప్తి.
అందుకనే కాళేశ్వరంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ ఇబ్బంది జరిగింది, మొత్తం ప్రాజెక్ట్ ఏంటి, దాని స్వరూపం ఏంటి అనేది మా ప్రతినిధులని, మా ప్రజాప్రతినిధులని, మా పార్టీ ప్రతినిధులని, మీడియా మిత్రులని తీసుకెళ్లి వివరించి అది ప్రజాక్షేత్రంలోకి పంపించాలనేది మా ఉద్దేశం. రైట్. ఆది శ్రీనివాస్ గారు, మీరు చెప్పాలి, దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 80 రోజులైంది అధికారంలోకి వచ్చి. అప్పటి నుంచి కూడా కాళేశ్వరం, అప్పటి నుంచే కాదు, అంతకుముందే మేడిగడ్డ పిల్లర్లు గుంగాయి ఎన్నికల ముందే, అప్పటి నుంచే మీరు మొదలుపెట్టారు కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం గందరగోళం, ఇదంతా ఓకే జరిగింది. 80 రోజులుగా మీరు అవినీతిపై అసెంబ్లీలో చెప్పడం, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చెప్పడం మినహా, అంటే బీఆర్ఎస్ నేతలు కూడా మీకు ఒక సలహా చేస్తున్నారు, కాపర్ డ్యామ్ కట్టొచ్చు, కట్టి రిపేర్లు చేయొచ్చు, కాపర్ డ్యామ్ నుంచి నీటిని కూడా మళ్లించవచ్చు, జనాలకు ఇబ్బంది లేకుండా నీటిని ఇవ్వచ్చు. కానీ ప్రాజెక్టు మొత్తం ఖాళీ చేసి కాళేశ్వరం అవినీతి వల్ల, బీఆర్ఎస్ చేసిన నిర్వాహకం వల్ల జనాలకు నీళ్లు రావట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ మీ పైన. వారు చెప్పే సూచనను మేము ఆ రోజు వెళ్ళినప్పుడు వచ్చి సూచనలు ఏమన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో ఆహ్వానించిండు. ఒకవేళ మీకు ఆ రోజు వీలు కాకపోతే మరో తేదీ చెప్పండి, మీ సమయం కూడా చూస్తామని చెప్పని కూడా అనడం జరిగింది. వాళ్ళేదో నల్గొండలు మీటింగ్ పెడుతుంటే దాన్ని మేము డైవర్ట్ చేయడానికి మేడిగడ్డ తీసుకుపోయినా కాదు. మేము ముందు నుంచి కూడా మేడిగడ్డలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్నటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పినాం. అది నిజమైంది. ఎన్నికల కంటే 40 రోజుల ముందే కుంగిపోయింది. అది బయట ప్రపంచానికి వచ్చింది. అధికారం ప్రజలు మాకు ఇచ్చిన తర్వాత ప్రజలకు శ్వేతపత్రం రూపంలో అందులో జరిగిన అవినీతి అక్రమాలు చెప్పడంతో పాటు జరిగిన నష్టాన్ని, కుంగిన ప్రాంతాన్ని ప్రజలందరికీ చూపించాలనుకున్నాం. ప్రజలు చూపించే క్రమంలో ఆల్ పార్టీస్ని ఆహ్వానించడం. ఎంఐఎం వచ్చింది, సిపిఐ వచ్చింది, అధికార పార్టీ వాళ్ళు రమ్మంటే రాలేరు. ఆ రోజు వీరికి రావడం, ప్రయాణములు ఇబ్బంది అవుతుందంటే ప్రత్యేకంగా బేగంపేట నుంచి హెలికాప్టర్లో కూడా ప్రతిపక్ష నాయకుడు తీసుకుని వెళ్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆనాడు రావడానికి ముఖం చెల్లలే. ఆ రోజు అక్కడికి వచ్చి ఏం చెప్పాలని చెప్పడానికి వాళ్ళ ముఖం చెల్లలే. ఈరోజు మళ్ళీ వాళ్ళు రాజకీయం కోసం పోయేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని రమ్మంటున్నారు, మరి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నారు, వెళ్తారా మీరు? ఇప్పుడు కళ్యాణ్ గారు, అధికారం ప్రజలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డలో జరిగినటువంటి కుంగిపోయినటువంటి బ్యారేజ్ను చూసి ఏ విధంగా దీన్ని బాగు చేయాలని చెప్పినటువంటి క్రమంలో మీ సూచనలు సలహాలు చెప్పి ప్రభుత్వం పక్షాన ఆహ్వానించింది ముందుగా ప్రభుత్వం. ఆనాడు ముఖం చాటేసిన ఈరోజు నువ్వు మళ్ళీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నావు. ఆల్రెడీ మేము వెళ్ళినాం, ప్రభుత్వ పక్షాన్ని ఏం చేయాలో చూసినాం, జరిగిన అవినీతి అక్రమాలపైన ఇప్పటికి విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాం, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం, తప్పేసిన వరకు చర్య తీసుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, 80 రోజులు అవుతుంది కాలయాపన చేసినాం అంటున్నారు. మేడిగడ్డలో నీళ్ళు ప్రభుత్వం రాకముందు వదిలేసారు. మీరు గమనించండి, మేడిగడ్డలో నీళ్ళు ఎప్పుడు వదిలేసిండ్రు? నీ ప్రభుత్వం వదిలేసారు కదా. మీరు ఆపద్ధర ముఖ్యమంత్రి ఉన్నవా ఆ రోజు మొత్తానికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో నీళ్ళు వెళ్ళిపోయినాయి. తర్వాత మీద అన్నారం, సుందిల్లా, అన్నారం కూడా లీకేజ్ స్టార్ట్ అయింది కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏదైతే నేషనల్ సేఫ్ డ్యామ్ అధికారులు చెప్పిన తర్వాతనే ఉన్న నీటిని వదలాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం కావాలని నీటిని వదిలేదు కదా. ఆ డ్యామ్ కూడా ప్రమాదం ఉంది. అంటే వీళ్ళ నిర్వాహకం వల్ల రెండు బ్యారేజీలు ఇబ్బంది అయింది. వారు ఏమంటుండ్రు, ఇది కాళేశ్వరం అనేది కేవలం ఈ బ్యారేజ్లే కాదు, కాలువల ద్వారా ఇంకా నిర్మించిన పంప్ హౌస్ కూడా కొట్టుకపోయింది కదా. పంప్ హౌస్ కూడా నీకు ఎక్కడికి నిర్మించలేదు. పంప్ హౌస్ కూడా తుక్కు అయిపోయింది. అన్ని మోటార్లు అన్నీ కూడా మునిగిపోయినాయి వీళ్ళ నిర్వాహకం వల్ల. ఈరోజు వీళ్ళని అడుగుతున్న కాళేశ్వరం వల్ల మహత్తరమైన ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు అంటున్నారు అన్నగారు. ఈరోజు తెలంగాణ రాకెట్ ముందు మన దగ్గర 18 లక్షల పంప్ సెట్లు ఉంటే 2014లో, ఇప్పుడు 28 లక్షల పంప్ సెట్లు అయినాయి. అంటే 10 లక్షల పంప్ సెట్లు పెరిగినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు నిజంగానే కాళేశ్వరం వల్ల రైతులకు ఉప కాలువల ద్వారానో లేకపోతే చెరువు రింపు నీళ్ళు ఇచ్చినట్టయితే ఈ 10 లక్షల బోర్లు. ఈ విషయంలో అంటే నాకు కూడా ఒక సందేహం అనుకోండి, నా ఒపీనియన్ అనుకోండి, గ్రౌండ్ వాటర్ ఎక్కువగా పెరిగితే ఆటోమేటిక్ గా బోర్లు వేయాలి. ప్రతి ఎకరానికి కాలువ వెళ్ళదు. వాటర్ దేవుడు ప్రతి ఎకరానికి కాలువ వేయలేదు. కళ్యాణ్ గారు, గ్రౌండ్ వాటర్ పెరిగి దేవుడు వరం ఇచ్చి వర్షాలు వచ్చి గ్రౌండ్ వాటర్ పెరుగుతూ కూడా కేసీఆర్ కురిపించారని మీరు కూడా అంటే నేనేం చేయలేదు. వాళ్ళు అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని అంటలేనే, మీరు వాళ్ళంటున్న మాటలు మీరు రూపంలో వస్తే కూడా ఏమంటారు, దేవుడు ఈ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వర్షాలు బ్రహ్మాండంగా కురిపించి గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పెరిగిపోయింది.
ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పడిపి దానికి ఎట్లా ఇప్పుడు వేసవికాలం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు అదే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు కాళేశ్వరం నీటిని వదలకపోవడం వల్లనే గ్రౌండ్ వాటర్ పడిపోయింది అంటారు వాళ్ళు. కాళేశ్వరం నీళ్ళు ఎక్కడున్నాయి? అరే రవణ మీరు మీరు అసలు కాళేశ్వరం మేడిగడ్డ నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళు ఆల్రెడీ మా ప్రభుత్వం రాకముందు ఉన్న నీళ్ళని సముద్రంలో వదిలేసిండ్రు. మీది అన్నారు 7 టీఎంసీలు ఉండే, అది కూడా నేషనల్ సేఫ్టీ డ్యామ్ అధికారులు అందులో ఆ నీళ్లు ఉంటే ఆ డ్యామ్ కూడా మీరు చూసారు కదా, అసెంబ్లీలో కూడా మీరు చూపించినాం. అన్నారం కింద నుంచి గేట్ తీసినాక వచ్చే నీళ్లు గేట్లు తీయక ముందే పిల్లర్ల కింద నుంచి నీళ్ళు వచ్చేస్తున్నారు బయటకు. అవును, ఒకవేళ నీటిని వెళ్ళిపోతే ఆ డ్యామ్కు ప్రమాదం అన్నారు. కాబట్టి ఆ నీటిని తీసేవాల్సి వచ్చింది. మాకు రైతుల మీద మాకు ప్రేమ లేదా? రైతులకు నీళ్ళు ఇవ్వద్దని మేము అనుకుంటున్నామా? మీ నిర్వాహకం వల్ల కదా, మీ అవినీతి అక్రమాల వల్ల కదా. ఇప్పుడు ఒక మాట అన్నాడు కేటీఆర్, కామధేను లాంటి కాళేశ్వరం అని. మేము ఏటీఎం అన్నాం ఇన్ని రోజులు, కానీ ఆయన మాటలో కామధేను అన్నాడు. వాళ్ళకు రైతులకు కాదు కామధేను, వాళ్ళ కుటుంబానికి కామధేను అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్. వాళ్ళ కుటుంబానికి ఏమంటున్న కామధేను అయింది. ఈరోజు మీరు రమ్మన్నప్పుడు రాలేరు, ఈరోజు వారు వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. ఆనాడు కాళేశ్వరం ప్రారంభానికి ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళాలి, ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళాలి, ఆనాటి మహారాష్ట్ర గవర్నర్ గారిని తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు జరిగినటువంటి వాళ్ళ నిర్వాహకం వల్ల పగిలినటువంటి అన్నారం ప్రాజెక్టు చూడమనండి, కుంగిపోయిన మేడిగడ్డ చూపించండి. ఆ రోజు వాళ్ళేమో చూపించలేదు, పోలీసులు అడ్డు పెట్టుకొని. ఈరోజు మేమందరం వెళ్ళి ప్రజలకు చూపించినాం. ఇది ముమ్మాటికి ఆ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి మారిన తర్వాత వాళ్ళ వైఫల్యం వల్లనే, వాళ్ళ అసలు ఆలోచన లేకపోవడం వల్లనే. వారికి ఇంజనీరు కేసీఆర్, కర్మ కర్త క్రియ అంతా వారే అన్నారు. ఈరోజు ఇంజనీర్ అన్నారు, 80,000 పుస్తకాలు చదువుకున్నటువంటి మహానేత నిర్మించిన అన్నాడు, అద్భుత ప్రాజెక్ట్ అన్నారు, డిస్కవరీ ఛానల్ చూపించుకున్నారు. ఈరోజు అదే తెలంగాణ తలమానికమైన ప్రాజెక్టు తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా వాళ్ళ నిర్ణయం వల్ల ఈరోజు కాలేజీ గుంగిపోయిందని మేము బాధపడుతుంటే, ఏ విధంగా దాన్ని రిపేర్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే, వాళ్ళు ఉచితంగా ఉచిత స్థలం ఇవ్వడం వేరు, కాఫర్ డ్యామ్ కట్టాలి, నీళ్ళు రింపాలి. ఎక్కడ నీళ్ళు రింపడానికి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తాయి కదా, ఉన్న నీళ్ళు నిలిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు దాన్ని శ్రీనివాస్ గారు మళ్ళీ వర్షాకాలం వచ్చి వర్షాలు వస్తే ఆ డ్యామే కొట్టుకపోతుంది అంటున్నారు కదా మీరు. ఆ లోపు రిపేర్లు చేయాలి కదా, రిపేర్లు కూడా ప్రారంభించలేదు కదా మీరు. రిపేర్లు ప్రారంభించడానికి అనుమతులు రావాలి కదా. మళ్ళా మీరు అర్థం, వాళ్ళేమో కాఫర్ డ్యామ్ కట్టమంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టి ఉంటే, ఇప్పుడు కడితే పైనుంచి నీళ్ళు వచ్చేటి లేవు కదా. ఈ వేసవకాలకైతే రైతులకు ఇచ్చిన నీళ్ళు లేవు కదా. ఇప్పుడు మళ్ళీ నేషనల్ సేఫ్టీ అధికారులు ఏదైతే మన సూచనలు సలహాలు అధికారులు ఇచ్చిన తర్వాత ఏ విధంగా అసలు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ను మనం మళ్ళీ రిపేర్ చేసి నీళ్ళను నిలపగలుగుతాం అనేటువంటి సాంకేతికమైనటువంటి అంశం అయితే అధికారులు ఇవ్వాలి కదా. ఇది నిలుస్తుందని చెప్పని. అంటే అది శ్రీనివాస్ గారు, మీరు అధికారంలోకి వచ్చిన నుంచి అందులో ఉన్న అవినీతిని వెలికి తీయడమే అధికారులకు పనిగా పెట్టారు తప్పితే, దాన్ని ఎలా రిపేర్ చేయాలనే పని, ఎలా రిపేర్ చేయాలనే సలహా ఇప్పటి వరకు ఒక్కటి కూడా. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక నా దగ్గర ఉంది, ఇందులో కూడా ఎక్కడెక్కడ కుంగిపోయాయి, 20 పియర్స్ కుంగిపోయింది, 19, 21 పియర్స్ పగుళ్ళు వచ్చాయి, అన్నారం బ్యారేజ్ సీపేజ్ ఉన్నాయి, ఏ రకంగా సరి చేయాలనే సజెషన్ ఒక్కటి కూడా లేదు ఇక్కడ. లేదు మా కళ్యాణ్ గారు మంచిగా వినండి. ఒకవేళ ఆ 20 పిల్లర్ దగ్గర కుంగిపోయింది, దాన్ని ఒకటి రిపేర్ చేస్తే సరిపోతుందా? ఆ కుంగుబాటు మరో పిల్లర్ మీద పడబోతుందా? లోపల అక్కడ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉందా? వాటి అన్ని పరిశీలించి నివేదిక ఇవ్వమని చెప్పిన అధికారులు ప్రభుత్వం చెప్పడం జరిగింది. అధికారులు నివేదిక ఇచ్చి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, రిపేర్ చేస్తూ కూడా పర్లేదని చెప్పని వాళ్ళు మనం అధికారికి చెప్తే దాన్ని రిపేర్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. రైతులకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఎందుకు అనుకుంటాం మేము? అసలు అది నిలుస్తుందని చెప్పిన భయం కదా. 20 పిల్లర్ దగ్గరది 16 పిల్లరు 17 పిల్లర్ కూడా దీని ప్రభావం పడ్డదని కూడా రేపు దాన్ని అప్పుడేమంటారు వీళ్ళు, ముందు చూపులేకి ప్రభుత్వం నిర్మాణం చేపెట్టిందంటది. వీళ్ళ విమర్శలకు ఇప్పుడు అధికారం కోల్పోయినరు, స్టేషన్లో ఉన్నారు. మనం ఏదో కాళేశ్వరాన్ని మన ఏటీఎం కామధేను మనకు అనుకున్నాం, దీనివల్ల ఏదో రైతులు ఓట్లు అడిగి చూపిద్దాం అనుకున్నారు. దేవుడు కొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని దేవుడు కొట్టిండట. ఇప్పటి వరకు మీరు కాళేశ్వరంలో ఉన్న అవినీతిని ఎత్తి చూపే ప్రయత్నం మీ అధికారంలోకి వచ్చిన నుంచి చేశారు. ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. మార్చి 1న మేడిగడ్డ చలో మేడిగడ్డ పిలిపించారు. మార్చి 10న కరీంనగర్ జిల్లా, మీ జిల్లాలోనే పెద్ద బహిరంగ సభ ఇదే అంశంపై పెట్టే ఆలోచన చేస్తున్నారు. దానికి సీఎం కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. కేసీఆర్ హాజరు కావడం, మార్చి 1 నుంచి మార్చి 10 వరకు ఈ యాక్టివిటీ కంటిన్యూ అవ్వడం, దాదాపుగా 10 రోజుల పాటు. ఆ తర్వాత వెంటనే షెడ్యూల్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా మార్చి 15 వరకు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం
ఏది రాజకీయ పార్టీలు ఏం చేసినా ప్రజల కోసం కొన్ని చేస్తుంటాయి, కొన్ని రాజకీయం కోసం చేస్తుంటాయి ఖచ్చితంగా. ఇందులో ఈ రాజకీయంగా ఏ పార్టీకి లాభం చేకూరుతుంది లోక్సభ ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? రేపు వెళ్తే వెళ్ళాలని కోరుకుంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కుంగిపోయిన డ్యామ్ దగ్గర చూసి తప్పైందని తెలంగాణ సమాజానికి బహిరంగ సవాళ్ళు చెప్తూ ముక్కు నేలకు రాస్తే వీళ్ళ గురించి ప్రజలను ఆలోచిస్తారేమో. ఇక చేసిన నిర్వాహకం చాలక ఇంకా అక్కడికి వెళ్ళి మేమేదో మేమేదో చేసినామని చెప్పని గొప్ప చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకునేటువంటి ఆలోచన అయితే నాలో లేదు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తెలంగాణ ప్రజలలోకి ఆ పార్టీ వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రజలకు ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయింది. 10 సంవత్సరాల పరిపాలనలో నియంత్రిత పరిపాలనలో వాళ్ళ అవినీతి అక్రమాలను ప్రజలందరూ చూసి అసహించుకొని ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారు, మా ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కూడా ఎందుకు ఓటు వేయాలంటే ఈరోజు ఏదో నిన్న మనం తెలంగాణ కోసం పోరాటం చేసే వాళ్ళు మేమని అడుగుతామంటున్నారు. అరే తెలంగాణ కోసం పోరాటం చేసే వాళ్ళు మీరైతే ఆ తెలంగాణ పదం మీ పార్టీ నుంచి ఎందుకు తొలగించారు? దానికి ముందు సమాజం ప్రజలకు ఈరోజు మీరు ఎన్ని కుప్పి గంతులు వేసినా ఎన్ని పొర్రుదండలు పెట్టినా ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని వస్తారని అనుకోవడం లేదు. తెలంగాణలో వాళ్ళ సర్వేలలో ఒక్క సీటు కూడా గెలుస్తలేమని చెప్పినటువంటి భావనలు వచ్చిన తర్వాతనే వారందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా ప్రజలలో వెళ్తూ దుర్భాషలాడుతూ ముందుకు వెళ్తున్నారు. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు యాస భాష మార్చుకొని మాట్లాడినంత మాత్రం ప్రజలు వాళ్ళు ఇంపార్టెంట్ ఉంటారని అనుకోవడం లేదు. ప్రజలందరూ గమనించారు. ఒకటే విషయం చెప్తున్నా, ప్రజలందరూ గమనించారు. ఈరోజు అసెంబ్లీ నడుస్తున్న సమయంలో రాని ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రాజకీయాల కోసమే నల్గొండకు వెళ్ళిండు. రేపు రాజకీయాల కోసమే తన ఓట్లు రావడం కోసమే కాళేశ్వరం వస్తువులు కరీంనగర్ వస్తువులు చెప్పి ప్రజలు చూస్తారు తప్ప వాళ్ళ వెంట ఉంటారని అనుకోవడం లేదు. ఇప్పటికే 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు వాళ్ళు. రేపటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటుకు రాదు. నేను మీ ద్వారా కాళేశ్వరంకు వెళ్ళి చూస్తున్న క్రమంలో మా నిర్వాహకం వల్ల, మా అవినీతి అక్రమాల వల్ల, మా నాణ్యత లేని కట్టడాల వల్ల మాకు ముందు చూపులు లేకపోవడం వల్ల ఈ విధంగా కుంగిపోయింది. క్షమించండి తెలంగాణ సమాజం చెప్పి వేడుకుంటున్నా. వీళ్ళ సమాజంలో కాస్త గౌరవం దక్కుతుంది తప్ప మరొకటి కాదు. ఇది కామధేను రైతుల కోసం కాదు, కామధేను ఇలా కుటుంబానికిగా ఏటీఎంగా మారిందని ఇప్పటిదాకా వాళ్ళే అంటారు. కామధేను వాళ్ళ కుటుంబానికి అయిందని రవీంద్రరావు గారు విన్నారు కదా, శ్రీనివాస్ గారు అన్నది. మీరు కాళేశ్వరం మీ కుటుంబానికి అంటే కేసీఆర్ కుటుంబానికి కామధేనువుగా మారింది. ప్రజలకు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తాము తప్పు చేశాము, అవినీతికి పాల్పడ్డామని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డకు వెళ్ళి కరీంనగర్లో సభ కూడా పెట్టారు మార్చి 10న, అక్కడ కూడా చెప్పాలి. అప్పుడే మిమ్మల్ని ప్రజలు ఏమైనా క్షమిస్తారు. ఇదంతా మీరు లోక్సభ ఎన్నికల కోసం చేస్తున్న రాజకీయం అనేది ఆది శ్రీనివాస్ గారి మాట. స్వతంత్రం వచ్చిన కాంచి ఏలిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుశ్చర్యల ఫలితంగానే తెలంగాణ ఎంత బీడుబారిందనేది తెలుసు. వారికి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చేందుకు ఇంకా ఎంతకాలం ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇంకా పీఠంలో కూర్చుంటారు అనేది ప్రజల స్పందన కొద్ది రోజుల్లోనే తేలుతుంది. ఇక్కడ వీరనేది ఏంది, దేవాదుల ప్రాజెక్టు కళ్యాణ్ గారు ఒక విషయం మాట్లాడాలి. దేవాదుల ప్రాజెక్టు సరే చివరిలో 2004లో చంద్రబాబు నాయుడు గారు పునాది వేసిన మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏది డ్యామ్ కి శంకుస్థాపన చేశారు. బ్యారేజ్ కట్టలే, కేవలం పంప్ హౌజులు గోదావరి ఒడ్డున పెట్టి బ్యారేజ్ కట్టకుండా సుదీర్ఘ కాలం మీరు కాలువలు తవ్వి రిజర్వాయర్ నిర్మించి మీరు కోట్లాది రూపాయల డబ్బు అనుకున్నారు. దట్ ఈస్ ద ప్రాజెక్ట్. మీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టి ఒక్క మిడ్ మైనర్ లోయర్ మైనర్ కట్టి మీరు 250 కిలోమీటర్ల కాలువలు తవ్వారు. మైబాద్ ప్రాంతంలోకి, వరంగల్ ప్రాంతంలోకి 35 సంవత్సరాల కాలువలు తవ్వి సుక్క నీరు అందించలే. అది అవినీతి అంటే. మేము చిత్తశుద్ధితోటి నిర్మాణం చేశాం. 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు వేయింబవలు కష్టపడి ప్రాజెక్టుల నిర్మాణాలు, ఎన్నో వేల ఎకరాలు, ఎన్నో రిజర్వాయర్లు, ఎన్ని టీఎంసీ. రవీంద్రరావు గారు ఇక్కడ వస్తున్న ఇష్యూ ఏదండి, కేసీఆర్ గారు కష్టపడి కట్టారు, ఇంజనీర్లను కట్టనివ్వలేదని. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, 97 లక్షల రూపాయలు ఖర్చు, 97,000 ఇంజనీర్లే కడతారు. ఇంజనీర్లు ఎక్కడ లోపం జరిగింది, మీరు అధికారంలో ఉన్నారు, దర్యాప్తు చేయండి. తీస్తున్నామే. ఎంతకాలం ముఖ్యాలు చెప్తారు? ఎంతకాలం 8 రోజులు అయింది కదన్నా. అయ్యో రవణ 8 రోజులు అయింది కదన్నా. తీస్తున్నామే. బాబు అంటే మొత్తం ప్రాజెక్టు నీళ్లు మీరు వదిలేసారు. ఇప్పుడు అన్న ఉన్న నీళ్ళు మోటార్లకు మీరు అనుమతులు ఇవ్వలే.
పంట కాలువలకి సంబంధించే మీరు కాలువలు తవ్వారు. కరెంటు మోటార్లు కనుక కాలువలకు వేసుకుంటే మీరు జైల్లో పాలు చేశారు. కాలువలకి తూములు పెట్టి చెరువులకి నీళ్లు ఇస్తే మీరు కేసులు పెట్టి జైల్లో పంపారు. మీరు చెరువులకు నీళ్లు ఇయ్యలే, కాలువల ద్వారా మోటార్లు పెట్టుకుని ఇయ్యలే. ఇవాళ మేము విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చాం. అందుకని ఎక్కడ పడితే అక్కడ మోటార్లు వేసుకున్నారు. కాలువలకు తూములు పెట్టి మొత్తం చెరువులు నింపుకున్నారు. ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, ఎన్ని చెరువులను నిర్మాణం చేసినాం, ఎన్ని తూములను మత్తలను బాగు చేసినాం. ఇదంతా వదిలేసి 2000 కోట్లతో కట్టిన బ్యారేజీ పిల్లలు కుంగిపోతే మొత్తం నీటి వ్యవస్థనే దుర్వినియోగం అయిందని చెప్పి, అవినీతి జరిగిందని చెప్పే విధానాన్ని మీరు మానుకోండి. ప్రజల పక్షాన పనిచేయండి. ప్రజలు నమ్మి మీకు ఓట్లేసిర్రు. మీరు ప్రభుత్వ పరంగా నడపండి. ఇంకా ఎంతకాలం కేసీఆర్ జపం చేస్తారు అనేది మేము మా విజ్ఞప్తి. రైట్. అవిశ్వాస్ గారు, ఇప్పుడు రవీంద్రరావు గారు చెప్తున్న ప్రకారం శరీరంలో ఒక పార్ట్కి ఏదన్నా దెబ్బ తగిలినా, గాయమైనా, చెడిపోయినా ఒక పార్ట్ తొలగించాలి, కానీ మొత్తం శరీరాన్ని శవంగా మార్చేయద్దు కదా. మేము అదే ఆలోచిస్తున్నామే. ఆ పార్ట్ బాగు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా పార్ట్ తీసేసి మరో పార్ట్ వేస్తే మిగతా పార్ట్లకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి చూస్తున్నాం. దానికి అవునన్నా అన్న, ఇప్పుడు నీళ్ళ నువ్వే వదిలేసినావు కదన్నా మేడిగడ్డ నీళ్లు. అవునంటావు, మళ్ళీ నీటి అంటావు. ఎక్కడ రావన్నా 2 నాలుకలతో ఎట్లన్నా మేడిగడ్డ నీళ్లు నువ్వే తీసేస్తావు. అంటే ఆదిశ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. ఆదిశ్రీనివాస్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నేతలు కానీ వాళ్ళ కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా వాళ్ళ ఆందోళన ఏంటంటే ఎండాకాలంలో ఇప్పుడు వాటర్ ఉండదు, ఇప్పుడు రిపేర్ చేయడానికి సరైన సమయం. వర్షాకాలం వస్తే వరదలు వస్తే పైనుంచి ప్రాజెక్టు మొత్తం కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ తప్పును కూడా మా మీదనే వేసే అవకాశం, ఆ రకంగా వ్యూహం, ఆ రకంగా కుట్రని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది వాళ్ళ అనుమానం. లేదు ఇప్పుడు అట్టగా కళ్యాణ్ గారు వాళ్ళేదో అన్నట్టుగా మనం అనుకోవడం కాదు. నేనేమంటున్నా, మనము అధికారులు చెప్పిన విధంగా ముందుకు నడుచుకొని పోవాలి. ప్రభుత్వం అనేది కూలిపోయింది, కుంగిపోయింది, ప్రజలకు చూపెట్టగలిగిందో మళ్ళీ దీన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి కోసం ఏ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పిన అధికార యంత్రాంగానికి చెప్పడం జరిగింది. అధికార యంత్రాంగం ఇది కట్టడం నిర్మాణం చేసి తాగుతుంటే నిర్మాణంలో ముందుకు పోవడం ఈ ప్రభుత్వం అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళేది 80 రోజులు కూడా మనం కాలేదు అధికారులకు వచ్చి. ఈ లోపల దానికి జరిగిన నష్టాన్ని చూస్తున్నాము. ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి, అది కేవలం ఆ 20 పిల్లల దగ్గర ఉన్నటువంటి 3 పిల్లలను కటింగ్ చేసి తీసేయాలంటారు. కటింగ్ చేసి తీసేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి పిల్లర్ కింద కూడా ఏ విధంగా మళ్ళీ కుంగిపోవడానికి అవకాశం ఉంటుందా, వాటన్నింటి పరిశీలిస్తుండ్రు. చర్చలు జరుగుతున్నాయి. ఇంజనీర్లు చేస్తుండ్రే, నువ్వు రవాణా ఇంజనీర్లు చేస్తుండ్రే. నీళ్ళు ఎక్కడది 80 రోజులు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. రవాణా ఎందుకు తొందరపడతావు నువ్వు? ఒక సమయం చెప్తా, రవాణాకు ఒక సమయం చెప్తా. ఆగే రవాణా ఆగే. ఇప్పుడు కళ్యాణ్ భాయ్ 60 ఏళ్ళల్లా 60,000 కోట్లు అప్పు వీళ్ళకి ఇచ్చి 16,000 కోట్ల నిధులతో అప్పు చెప్తే ఇవాళ వీళ్ళు 10 ఏళ్లలో 6,70,000 అప్పుకు తీసుకుపోయారు. పాత ముచ్చట కొత్త ముచ్చటన్నా. అప్పుడు ప్రత్యేక 6,000 కడితే ఇప్పుడు 6,70,000 కట్టే పరిస్థితి వచ్చిన మమ్మల్ని కాదు మిమ్మల్ని అవుతురే. రవీంద్రరావు గారు మీరు చెప్పాలి. అంటే మీరు ప్రాజెక్టు కట్టి మొత్తం దీన్ని డిస్కవరీ ఛానల్స్లో వేయించారు. ప్రపంచంలో అసలు ఇలాంటి ఎత్తిపోతల ప్రాజెక్టే లేదు, ఇదే నెంబర్ 1 చెప్పే ప్రయత్నం చేశారు. మీరు కట్టి అంత 5 ఏళ్ళు కాకముందే అన్నారం పరిస్థితి అక్కడ మొత్తం సీపేజ్ వచ్చింది ఆ పిల్లర్లలో అంటున్నారు. మేడిగడ్డ అక్కడ 2 పిల్లర్లే పోయాయి. ఈ పరిస్థితిని ఏం సమాధానం చెప్పుకుంటారు జనానికి మీరు? 100 సంవత్సరాల తర్వాత కళ్యాణ్ గారు 100 సంవత్సరాల తర్వాత హైయెస్ట్ గోదావరి ఫ్లడ్ వచ్చిందనే సంగతి మీకు తెలీదా కళ్యాణ్ గారు? మీరందరూ చూపించలేదా? హైయెస్ట్ గోదావరి వరద వచ్చింది. సాంకేతికంగా ఏం జరిగింది? ప్రాజెక్టు గొప్పతనాన్ని మనం శంకించొద్దు, కేసీఆర్ గారి చేసిన ప్రయత్నాన్ని శంకించొద్దు. సాంకేతిక పరంగా జరిగినటువంటి పొరపాటుని గుర్తించండి. దానికి బాధ్యులు ఎవరైతే చర్య చేపట్టండి. కానీ ఆ గొప్ప ప్రాజెక్ట్ అనే దాన్ని మీరు తప్పుడు సంకేతంగా పంపించకండి, కాలయాపన చేయకండి. ఈ ఎండాకాలం అనేది చాలా ప్రతిరోజు కీలకమైంది. మీరు ఏది ఏమైనా దాని మీద మీరు ప్రయత్నం చేసి ఆ బ్యారేజీని నిలబెట్టండి, పునర్నిర్మించండి అని చెప్పని ప్రజల పక్షాన మా విజ్ఞప్తి. దీన్ని రాజకీయంగా వాడకండి.
ఇంత అద్భుతమైన ప్రాజెక్టుని మీరు దుర్వినియోగం చేయకండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, ఇంకెవరి మీదనైనా కోపం ఉంటే మీరు విచారణ చేయండి, తప్పు చేస్తే చర్యలు చేపట్టండి. దీన్ని ప్రజలు కూడా హర్షిస్తారు. అంతే తప్ప మీరు ప్రజల నోరు కొట్టకండి, ప్రజల ఆస్తిని విధ్వంసం చేయబాకండి, దానికి బాధ్యులు కాపాకండి, ఏమరపాటుగా ఉండబాకండి. దయచేసి అర్థం చేసుకోండి అనేది ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. రైట్.